నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. కొంతకాలంగా బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పట్ల గులాబీ పార్టీ నేతలు అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ నేతలపై బీజేపీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా హరీష్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందన్న ప్రచారం ఉధృతంగా నడుస్తోంది. తెలంగాణలో కీలక రాజకీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి. కాగా కొన్ని నెలల కిందటి వరకు తెలంగాణలో గులాబీ పార్టీయే అధికారంలో ఉంది. అప్పట్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలో కిందటేడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాజకీయాల స్వరూపం టోటల్గా మారిపోయింది. కాంగ్రెస్ అధికార పక్షంలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ రెండు ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై భారత రాష్ట్ర సమితి మండిపడుతోంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడమే. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. ఈ వలసలను గులాబీ పార్టీ అధినాయకత్వం జీర్ణం చేసుకోలేకపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లజ్జగా రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీ ఫామ్పై పోటీ చేసి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి ప్రవేశించిన ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని కేటీఆర్, హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అయితే గతంలో బీఆర్ఎస్ ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. తెలంగాణలో ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరే అంటూ ఎదురుదాడి చేశారు హస్తం పార్టీ నేతలు. కాగా కొంతకాలంగా బీజేపీ పట్ల గులాబీ పార్టీ అనుకూల వైఖరితో వ్యవహరిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అసలు బీఆర్ఎస్ టికెట్ ఇస్తామన్నా పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. వరంగల్ నుంచి కడియం కావ్యకు బీఫామ్ ఇస్తే చివరి క్షణంలో ఆమె చేతులెత్తేసింది. గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో హైదరాబాద్ సెగ్మెంట్ను మజ్లీస్ పార్టీ గెలుచుకోగా మిగతా 16 నియోజకవర్గాలను ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ సమానంగా పంచుకున్నాయి. రెండు జాతీయ పార్టీలకు చెరో 8 సీట్లు వచ్చాయి. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంతో ఉన్న గులాబీ పార్టీ తమకు బలం లేని చోట్ల లోపాయికారిగా బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలికిందన్న ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ను ఎదుర్కొనే సత్తా తమకు లేదన్న సంగతి గులాబీ పార్టీ అధినాయకత్వానికి తెలియంది కాదు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీకి చెక్ పెట్టడానికి కమలం పార్టీని బీఆర్ఎస్ ప్రోత్సహించిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు గులాబీ పార్టీ మద్దతు కారణంగానే 8 లోక్సభ సెగ్మెంట్లను బీజేపీ గెలుచుకోగలిగిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలా ఉంటే తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీజేపీకి తెలంగాణ వ్యాప్తంగా బలం లేదు. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనే కమలం పార్టీకి పట్టుంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే మండలాలు, పట్టణాల స్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలపడాలి. ప్రతి మండల స్థాయిలోనూ పార్టీ యంత్రాంగం ఉండాలి.
ప్రస్తుతానికి బీజేపీకి అంత సంస్థాగత నిర్మాణం లేదు. అయితే ఈ విషయంలో గులాబీ పార్టీ ముందంజలో ఉంది. ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి చిన్న పట్టణంలోనూ గులాబీ పార్టీకి క్యాడర్ బలం ఉంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్కున్న ఈ క్యాడర్ బలమే బీజేపీకి ఉపయోగపడవచ్చు అంటున్నారు పొలిటికల్ పండితులు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మరోవైపు జట్టు కట్టిన సంగతి స్పష్టంగా తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు చెక్ పెట్టాలని గులాబీ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గులాబీ పార్టీ బలం సరిపోదు. దీంతో వ్యూహాత్మకంగా బీజేపీ సహకారం తీసుకోవాలని గులాబీ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీలోకి గులాబీ పార్టీ విలీనం జరిగే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ ఏదైనా కారణంతో చివరి క్షణంలో విలీనం ప్రక్రియ ఆగిపోతే కనీసం బీజేపీకి బయట నుంచైనా మద్దతు ఇవ్వాలన్నది గులాబీ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు సంభవించే అవకాశాలున్నాయంటున్నారు పొలిటికల్ పండితులు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికి తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించడం ఖాయం. ఇది వాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.